జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. చాలమ్మా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇక్కడ తన ఎందుకు వచ్చిన ప్రజలను చూసి అందులో కొందరి స్వభావం ఎలా ఉంటుందో ప్రభువారు చెప్తా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచోళ్ళేనా అంటే చెప్పండి. అందరూ మంచోళ్ళు కాదు. అందరూ మారినోళ్ళేనా అంటే చెప్పాలి. అందరూ మారినోళ్ళేనా అంటే అందరూ మారినోళ్ళు కాదు. కొందరు చూద్దామని వస్తారు, కొంతమంది ఏమైనా తప్పులు దొరుకుతాయేమో పట్టుకుందామని వచ్చి వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డారా, వచ్చిన వారందరూ మారినోళ్ళేం కాదు, మనుషులేం కాదు. ఆ వచ్చిన వారిలో కొందరిని చూసి ప్రభు అంటాడు, వేషధారణ గురించి మాట్లాడాడు. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. అక్కడ జనులు ఎంతమంది వచ్చారు? ఇక్కడ వేల కొలది జనులు కూడి వచ్చినప్పుడు ఆ వేల కొలదిలో ఇంకెవరున్నారంట? పరిసయ్యులు కూడా ఉన్నారు, శాస్త్రులు కూడా ఉన్నారు, రకరకాల స్వభావం కలిగిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువుకు తెలుసు ఎవరు ఎటువంటి వారో, హృదయాలు ఎటువంటివో, వారి స్వభావాలు ఎటువంటివో, వారి యొక్క మనస్సులు, ఆలోచన విధానాలు ఎటువంటివో అవన్నీ ప్రభువుకు తెలుసు. కొంతమందికి ఒక విశిష్టమైన అంటే సొంతం అన్నట్టుగా ఉంటుంది ఒక లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే నటన, వేషధారణ. దేవుని బిడ్డలారా, ఈనాడు మనం సమాజంలో ఉన్నాం, సమాజం మధ్యలో మనం ఉన్నాం. మనుషులందరూ యథార్థంగా ఉన్నారా అంటే చెప్పండి. మనుషులందరూ యథార్థవంతులేనా అంటే, మనుషులందరూ నమ్మకస్తులేనా అంటే దేవుని బిడ్డలారా కానే కాదు. వేషధారణతో కూడినటువంటి స్వభావము ఈనాడు మనుషులలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకి కనపడకపోవచ్చు, కానీ ప్రభువుకు బాగా తెలుసు. నటన, మనిషి ముందు ఒక నటన. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా బ్రతకడం కోసము దేవుని బిడ్డలారా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా నటిస్తూ ఉన్నారు. వేషధారణ, ఇంగ్లీష్లో మాస్క్. లోపల ఉన్న స్వభావం ఒకటి, బయటికి కనబడే స్వభావం ఒకటి. బయటికేమో మేకలో లేక గొర్రెల్లా కనబడతారు, కానీ లోపల మాత్రం తోడేళ్ళ వంటి స్వభావంతో ఉన్నవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు అటువంటి వారిని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటాడు. హల్లెలూయా. అటువంటి వారు వేషధారణ, అది పులిసిన పిండి అని, అది ఎందుకు పనికిరాదు అని ప్రభు అంటున్నాడు. అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు నటిస్తూ బతకటం, ఈ నటించే ప్రజల మధ్య నేను బతకలేను అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ నటించే ప్రజల మధ్య నేను ఎమ్మడలేను అని కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాస్క్ ధరించుకున్నారు. అసలు అంతిమ ముగింపు విషయం ఏంటంటే, నటించేవాడైనా నటించని వాడైనా ఒకరోజు ఖచ్చితంగా ఏమని చెప్పండి, ఏముంది? చావు ఉంది. పేదవాడికైనా ధనవంతుడికైనా ఖచ్చితంగా ఒకరోజు ఒక టైం ఉంది, కనుమూసే కాలం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అటువంటి
వేషధారణ కలిగిన మనుషుల మధ్యలో మీరున్నారు, జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుంది అనుకుంటా మీకు? హల్లెలూయా. నటించటం, ఒక్కరికి బతకాలంటే ఈ నటన అవసరాన్ని వాళ్ళు కూడా ఉన్నారు. బతకాలంటే నటించాలండి. ఏ చెట్టు గీసి గాలి ఆ చెట్టు గీసి కదా, ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టుగా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో నటిస్తూ ఉన్నారు. కానీ దేవుని ప్రజలకు నటించడం చెప్పండి తెలియదు. దేవుని ప్రజలకు వేషధారణ తెలియదు, తెలియకూడను గాక. ఇక దేవుని ప్రజలకు కూడా వేషధారణ ఉంది అంటే, దేవుని ప్రజలకు కూడా నటన ఉందంటే, దేవుడు ఎంత మాత్రమును సహించడు. లోకములో ఉన్న అన్యులో, లోకములో ఉన్నవారు నటించిన దేవుడు పట్టించుకోడు. కానీ దేవుని ప్రజలు నటిస్తే, దేవుని ప్రజలు వేషధారణ కలిగి ఉంటే దేవుడు ఎంత మాత్రము కూడా ఇష్టపడడు, అసలు మెచ్చుకోడు. దేవుడికి అది ఇష్టం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, ఫిలిస్తీయుల ప్రజలు పాపం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు ఫిలిస్తీయులను త్వరగా శిక్షించాల. కానీ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వెంటనే దేవుడు వారిని ఏం చేశాడు? శిక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త పడండి. ఈ నటించేటువంటి ఈ సమాజం మధ్యలో ఉన్నాం. ఈనాడు ఇంకొక విషయంగా మనం ఆలోచన చేస్తే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లా. తెలసొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధుడేనంటే చెప్పండి, తెలసొక్కా వేసిన ప్రతి ఒక్క పరిశుద్ధుడేనా? కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు హృదయాంతరంద్రియాలను పరిశీలించే దేవుడు, హృదయంలో ఉన్న అంతరంగాన్ని శోధించే దేవుడు ఆయన. ఆయనకు తెలుసు పనికి మాలిన వారు ఎవరో, వేషధారణ కలిగి ఉన్నవారు ఎవరో ఆయనకు తెలుసు. అటువంటి ప్రజల మధ్యలో, అటువంటి సమాజం మధ్యలో మీరు ఉన్నారు అంటే ఎలా ఉండాలంటే ప్రభు చెప్పాడు, పావురము వలె నిష్కపటులై ఉండండి, పాము వలె వివేకులే ఉండండి. పావురము వలె నిష్కపటులై, కపటము లేని వారై ఉండండి. అనా ఇటువంటి సమాజం మధ్యలో ఎలా జీవించడం తేలికైనా సాధ్యమైనా దేవుని మీద ఆధారపడితే, ఇహలోక బంధాలకు బానిసలు కాకుండా, ఈ లోక సంబంధమైన ఆశలకు కోరికలకు లోనవ్వకుండా వాటిని చంపేసుకుంటే అది సాధ్యమే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక విధాలుగా సెలవిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం 2వ వచనంలో, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. ఒక టైం వస్తుంది అంతా బట్టబయలుదే, అంతా బట్టబయలయ్యే టైము. దేవుని బిడ్డలారా, మరుగైనది రహస్యమైనది అది ఏదైనా సరే కావచ్చు, అది ఖచ్చితంగా బయలుపరచబడకపోదు, తెలియపరచబడకపోదు. ఖచ్చితంగా బయలుపడితే తెలిసే రోజు ఒకటి బయటకు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఎలా బ్రతకాలని ఆశపడతారని అంశలాగా బతకాలని ఆశపడతారు, అంశలాగా బతకాలని ఆశపడతారు. కానీ స్వభావాన్ని మాత్రం మార్చుకోలేరు. దేవుని బిడ్డలారా, ఈ వేషధారణ అనేది ఏదైతే ఉందో దానిని తీసేసుకుంటే వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. వారు దేవునికి ఇష్టలు, నటించే వాళ్ళు కాదు. దేవునికి కావలసిన యథార్థవంతులు దేవునికి కావాలి. మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదో. ఒక టైం వస్తుంది, అవన్నీ కూడా బట్టబయలే టైము. దేవుడు అన్నిటినీ వెలుగులోకి తెచ్చే టైము ఒకటి వస్తుంది. ఆ భయం గనక దేవుని ప్రజలకు ఉంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నంత కాలము యథార్థవంతులుగా జీవించటానికే వారు ఇష్టపడతారు. అలా జీవించుదురుగాక. ఆమేన్. నటించకూడదు. మనం చూపించే ప్రేమలో నటన ఉండకూడదు. చూపించే ప్రేమలో స్వార్థం ఉండకూడదు. నేను నీకు ఇస్తే నాకు ఎంత లాభం, నేను నీకు పెడితే నాకు ఎంత లాభం, ఇట్లా బేరీ చేసుకుని సాయం చేయటం కూడా కరెక్ట్ కాదు. నిస్వార్థంగా నువ్వు సాయం చేయి, నిస్వార్థంగా నువ్వు హెల్ప్ చేయి. ఖచ్చితంగా తగిన ప్రతిఫలము దేవుడిని ఇంటికే పంపిస్తాడు, పంపించును గాక. ఆమేన్. నేను ఈ మనిషికి ఇస్తే నాకెంత లాభం, నాకేంటి ప్రయోజనం అని ఇట్లా లెక్కలేసుకొని చేస్తే అది ఇష్టపడు దేవుడు.
ఉన్నదేదో దేవుడు నాకు చెప్పాడు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి చెప్పాడు, ఖచ్చితంగా నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే మనసుతో నువ్వు చేస్తే ఏ పని అయినా సరే అది దేవునికి ఇష్టం. ఖచ్చితంగా నీకు మంచి పంట నీకు దొరుకుతుంది, పొందుకొందువుగాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డలారా, మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి, మేము మాట్లాడుకునేది ఎవరికి తెలుసులే, ఎవరు విన్నారులే అనుకుంటూ ఉంటాం. మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపబడును. ఏమర్థమైంది మీకు? అంటే ఏదైనా సరే ఒక టైం వస్తుంది, అది బట్ట బయలిపోద్ది. దేవుని కంటికి మరుగైనది ఏది కూడా లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ భయము, దేవుని భయము ఎవరిలోనైతే ఉంటుందో వారు ఖచ్చితంగా వేషధారణ విడిచిపెట్టి యథార్థవంతులుగా జీవించుటకు ఇష్టపడతారు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేవారు, ప్రభువు దగ్గరికి వచ్చేవారు అందరూ మంచోళ్ళని కూడా బైబిల్ చెప్పలా. మారినోళ్ళే మంచోళ్ళు. హృదయాన్ని లేక మనసును మార్చుకున్న వాళ్ళే దేవునికి ఇష్టలో మనసును మార్చుకోకపోతే, హృదయాన్ని సరిచేసుకోకపోతే నువ్వు ఎలా దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావు? ప్రతి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం, దేవునికి భయపడాలి. ప్రభు అంటాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియో చేయనేరని వారికి భయపడద్దు. ప్రాణం పోద్ది, ఒక మనిషి చంపుతాడు, ప్రాణం పోద్ది. అటువంటి మనిషికి సహజంగా భయపడతామో, వస్తాడేమో, కొడతాడేమో, చంపుతాడేమో, భయపడతా ఉంటాం. కానీ ప్రభు అంటాడు, మీరు యథార్థవంతులుగా ఉంటే, ఎవరైనా ఆ యథార్థత నచ్చక మీ మీద ద్వేషం పెంచుకొని మిమ్మల్ని చంపడం కోసం ప్రయత్నిస్తే అటువంటి వారికి మీరు భయపడద్దు, వారు దేహమును మాత్రమే చంపగలరు. కానీ ఇక్కడ వాక్యం సెలవేస్తూ ఉంది, మీరు ఎవరికి భయపడాలంట? చంపిన తర్వాత నరకములో పడద్రయ్యే శక్తి గలవానికి భయపడండి. దేవునికి మాత్రమే భయపడాలి. హల్లెలూయా. దేవునికి మాత్రమే భయపడాలి. ఎందుకంట మనిషి దేహాన్ని మాత్రమే చంపగలడు, కానీ ప్రభువు ఏమంటున్నాడు? దేహమును ఆత్మను రెంటిని చంపగల శక్తిమంతుడు ఆయన. ఆయనకు మీరు భయపడండి, ఆయనకు మీరు భయపడండి. ప్రతి దేవుని బిడ్డలారా, వేషధారణ ఎవరికైనా కొంతకాలం సాగింది. కొంతకాలం ఇది ఎట్లా ఉంటుందంటే, వేసిన ప్రతి అడుగు కదా, చేసే ప్రతి ప్రయత్నము నిండు కొండగా, నిండు పాలకొండ కొంతకాలం బాగానే రొటేషన్ అవుతూ ఉంటుంది వేషధారణ. కానీ ఒక టైం వస్తుంది, అది ఎంత మంచి కొండ అయినా పగిలిపోయే టైం వస్తుంది. ప్రతి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి వారితో చూసి మాట్లాడుతున్న ఒక మాట చూస్తున్నాం. అక్కడున్న వారిని చూసి అని ఏమంటాడంటే, 23వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, 27వ వచనంలో, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనో సమస్తమైన కల్మషముతోనో నిండి ఉన్నవి. వేషధారులైన శాస్త్రి కావచ్చు, పరిసేవుడి కావచ్చు, నీవే కావచ్చు, నేనే కావచ్చు, మనం ఎవరైనా వేషధారణ కలిగి ఉంటే, నటిస్తూ ఉంటే, ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. కొన్ని సమాధులు చూస్తూ ఉంటాం, చాలా కాస్ట్లీ సమాధులు, పాలరాతితో కట్టిస్తూ ఉంటారు, కాస్ట్లీ సమాధులు. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే, ఎవరికి వాళ్ళే గొప్పలు చెప్పుకోవడం కోసం, అసలు మా తాత కట్టించిన సమాధి, మా నాన్న కట్టించిన సమాధి ఇంత అయింది, అంత అయింది, గొప్పలు చెప్పుకోవడం కోసం కూడా కట్టిస్తూ ఉంటారు. ఇప్పుడున్న ట్రెండ్, ఒకరు కట్టిస్తే దానికి మించి కట్టించాలి, ఒక సమాధి కట్టిస్తే దానికి మించి సమాధి కట్టించాలి. ఇట్లా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. సరే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి అభిమానం వారిది, ఎవరి ప్రేమ వారిది కట్టించుకోండి. కానీ వాక్యం అంటే తెలుసా,
వేషధారణ దేనితో సమానం అంట? వేషధారణ దేనితో సమానం? సున్నము కొట్టిన సమాధితో సమానము. అది ఎంత పాలరాతి అయినా సరే పైన చాలా బాగుంది అని చెప్పుకునే విధంగా ఉండొచ్చు, మెరిసిపోతా ఉందని చెప్పుకుంటా ఉండొచ్చు. అలా చెప్పుకోవడం కోసం అది ఉపయోగపడుతుంది. కానీ ఒక్కసారి దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముందంట? ఎముకలో కల్మషము ఉంది. వేషధారణ దానితో సమానం అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి ఉన్నట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయి. లోపట శుద్ధి చేయడం నేర్చుకోండి. బయట ఎలా ఉన్నా పర్వాలా, పాత్ర బయట ఎలా ఉన్నా పర్వాలా, కానీ లోపల శుభ్రంగా లేకపోతే ఆ పాత్ర ఎందుకు పనిచేయదు. ముందు లోపల శుద్ధి చేయి. దేవుడు ఎప్పుడు కూడా నీ పై రూపాన్ని చూడడం, కడగబడిన శుద్ధి చేయబడిన నీ హృదయాన్నే దేవుడు చూస్తాడు. అది దేవుని దృష్టికి విలువైనదే. దేవుని చేతులు వాడబడిన పాత్రగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు నీ హృదయాన్ని, అంతరంగాన్ని వాక్యానుసారంగా శుద్ధి చేసుకోవాలి. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఈనాడు నీ జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే, కట్టుబడితే నువ్వు ధనుడు అవుతావు, దీవించబడతావు. నేను దేవునికి సమీపస్తునిగా ఉన్నాను అని ఆనందంతో ఉంటావు. నువ్వు వాక్యానికి కట్టుబడకుండా, వాక్యానికి లోబడకుండా, హృదయాన్ని సరి చేసుకోకుండా ఉంటే నువ్వు దేవునికి ఇష్టడు కాలేవు, కానీ దూరస్తుడు అవుతావు. నువ్వు దేవునికి సమీపస్తుడిగా ఉండాల్సిన దానికి బదులుగా దూరస్తుడిగా ఎందుకు వెళ్తున్నావు? ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి సమీపంగా ఉండాలంటే కడగబడిన పాత్రగా, నీ హృదయం కడగబడినటువంటి శుద్ధి చేయబడిన హృదయముగా ఉంటే నువ్వు దేవునికి ఎప్పుడు సమీపస్తునిగా ఉంటావు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాలి. కడగబడాలి, కడగబడాలి, హృదయము శుద్ధి చేయబడాలి. అనేక సార్లు మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతూ ఉన్నా. ఇప్పుడు రైట్ నౌ, మరి కొద్ది నిమిషాల్లో నీవు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? చనిపోతే, ఓ నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము, సంతోషించమని లోపట అతిశయాన్ని పెంచుకున్న ఒక ధనవంతుడు ఏమయ్యాడు? దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో అతడు వెర్రివాడయ్యాడు. మరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఇప్పుడు నీ ప్రాణం పోతే ఇదంతా ఏమైపోద్ది? ధనవంతులు హేమీలు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయారు. మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ధనవంతులు చూస్తూ ఉన్నాం. భూలోకం మొత్తాన్ని సంపాదించుకుని ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనమో? లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనం? ఈ లోకంలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నా అనుకుంటాడు, కానీ ప్రాణం పోతే ఏమిటి ఆ సామ్రాజ్యం వల్ల ప్రయోజనము? అర్థమవుతుంది అనుకుంటా మీకు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డలారా, చనిపోయే లోపు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఏదైతే ఉందో వేషధారణ, నటన, ఆ స్వార్థము ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్న వాళ్ళు ధన్యులు అవుతారు. దాన్ని తీసేసుకోలేకపోతే పరలోకానికి ప్రతి దేవుని బిడ్డలారా వెళ్ళలేవు. పరలోకానికి ఎవరు వెళ్తారంట? పరలోకానికి వెళ్ళేది ఎవరండి? చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగిన వారే అని వాక్యం సెలవేస్తామని. కడుపు నిండా కపటం పెట్టుకొని, ఒంటి నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని, ద్వేషము అసూయలు పెట్టుకొని ప్రతి దేవుని బిడ్డలారా పరలోకానికి వెళ్ళాలంటే ఆయన రాని వాళ్ళు లోపలికి. పరలోక పరిశుద్ధులతో ఇటువంటి వారు ఎలా సహవాసం చేయగలరో, పరలోకపు దూతలతో వీరు ఏ విధంగా కలిసి అక్కడ ఉండగలరో. కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయి అంటే, అమెరికా వెళ్ళిన తర్వాత, అమెరికా దేశంలో క్యాస్ట్ లేదు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది అంట, మన వాళ్ళు
మీది ఏ కులం అడుగుతున్నారంట. అక్కడ కూడా ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి ఏం తీసుకుపోతున్నారు? కులం తీసుకుపోతున్నారు. ఏం కులం మీది? అక్కడ కూడా కులాన్ని స్థాపిస్తున్నారు ఈ మహామేధావులు. మీకు అర్థం కాదా? అంటే కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల భుజాన్ని వేసుకుపోతారు. భుజాన్ని వేసుకుపోతారు. వాక్యం ఉంటుంది, ఎక్కడ విడిచిపెట్టాలో దాన్ని అక్కడ విడిచిపెట్టావు. చెత్తను తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. చెత్తను ఎక్కడేస్తారమ్మా? చెత్తను ఎక్కడేస్తారు మీరు? ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు, బయట పడేస్తారు. బయట దాన్ని బయట పడేయకుండా అది నువ్వు లోపల పెట్టుకొని దేవా నీ స్తోత్రం, దేవా నేను లోపలికి వచ్చేస్తాను, తలుపు తీయంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటాడు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, వేషధారణ అనే ఆ చెత్తను తీసేసుకొని దూరంగా పారేస్తే దేవుడిని దీవిస్తాడు. కనుకరించబడు. దేవునికి సహాయం నీకు పుష్కలంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవేస్తుంది, కడగబడాలి. ఎప్పుడైనా దేవా నన్ను బాగుగా కడుగుమయ్యా, నా దోషమంతా పోవునట్లుగా, నా పాపమంతా పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుమయ్యా అని అడిగావా నువ్వు? నాకు అది ఉందయ్యా, ఆ కష్టం ఉందయ్యా, ఈ ఇబ్బంది ఉందయ్యా, అవసరం ఉందయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలని ఒకవేళ అడుగుతున్నావేమో. అవి నీకు అవసరం కాబట్టి అడగొచ్చామో. కానీ నన్ను కడుగయ్యా, నన్ను బాగుగా కడుగో, నన్ను పరిశుద్ధునిగా నీ సన్నిధిలో నీ ఎదుట నేను నిలబడినట్లుగా నన్ను కడుగయ్యా అని చేసే ప్రార్థన దేవునికి ఇష్టము. హల్లెలూయా. ఆ ప్రార్థన చెయ్యాలి. భక్తుడు దావీదు ప్రార్థించాడు, నన్ను బాగుగా కడుగయ్యని. ప్రభా నీ స్తోత్రం అయ్యా, నన్ను కడుగయ్యా, నీ కొన్నాళ్ళయ్యా, ఆమెనయ్యా అని వెళ్ళిపోలాయన ఏం చేశాడైనా? కన్నులు గుంటలు పడే విధంగా పశ్చాత్తాపడ్డాడు. ఈనాటి క్రైస్తవులకు అటువంటి పశ్చాత్తాపం ఉందంటావా? అటువంటి పశ్చాత్తాపం ఉందంటావా? నేనే పాపం చేశా అనే బ్యాచ్ కూడా ఉంది. నేనే పాపం చేశా. పాపం అంటే కొంతమంది ఒక్క వ్యభిచారమే పాపం అనుకుంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. విశ్వాసమూలమైనది ఏది కాదో అది పాపమని వాక్యం సెలవిస్తా ఉన్నది. విశ్వాసం సంబంధమైనది ఏది కాదో అది పాపం. నన్ను కడుగయ్యా. ప్రతి దేవుని బిడ్డరా, మనం ఇంట్లోకి గింజలు తెచ్చుకుంటాం, హైబ్రిడ్ క్వాలిటీ నాణ్యమైన గింజలు తెచ్చుకుంటాం. పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఎంత తూర్పారపడతాడో, ఎంత జల్లెడ పడతాడో లోపలికి పోవాలంటే. నేను అనుకుంటా, ఒకవేళ మారు మనసు పొందకుండా జీవితంలో ఇట్లాగే నటిస్తూ వేషధారణ కలిగి ఇట్లాగే జీవిస్తూ పరలోకానికి పోవాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి పరలోకాన్ని కూడా పాడు చేస్తారు నాకు తెలిసి. మీకు అర్థం కాల? హల్లెలూయా. వీళ్ళు పరలోకంగా అట్లాంటి మెంటాలిటీస్ ఈనాడు ఉన్నాయి సమాజంలో. ఆయనకు తెలుసు పనికి మాలిన ఎవరో, పరిశుద్ధులు ఎవరో కదా, ఆయనకు తెలుసు. ప్రతి దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమండి? వేషధారణ కలిగి ఉన్నవారు ఉన్నారు, వారి మధ్యలో మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు వేషధారణ విడిచిపెట్టండి. హల్లెలూయా. యథార్థవంతులుగా మీరు జీవిస్తే దేవునికి ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చీకట్లో మాట్లాడుకునే మాటలు కదా ఎక్కడొకటి వెలుగులోకి వస్తాయి. గదులు ఏందో చెప్పుకున్న మాటలు మిద్దెల మీద చాటింపబడతాయి. ఎవరికి తెలియదులే. మనమే అంటాం, గోళ్ళకి ఏమంటాయి అంట, మనమే అంటాం. మనం కానీ మాట్లాడుకుంటే మర్చిపోతాం. ఎవరంటారులే అంత ప్రత్యేకంగా. గోడలకు చెవులు ఉంటాయి, ఆకాశ పక్షులు వస్తాయి, చక్కగా వార్తను మోసపుదిగో పలానా టైంలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరికీ విరోధం వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు బయటికి వెళ్ళి, ఆ అమ్మాయి పలానా టైంలో అలా అంది, ఆ అబ్బాయి పలానా టైంలో అలా అన్నా నాతో. నువ్వు అనలేదా? అప్పుడు వీళ్ళు బయట పెట్టుకున్న టైం కూడా వస్తుంది. మీకు అర్థం కాలా? కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఏ విషయం మాట్లాడాలో ఏ విషయం మాట్లాడకూడదో నోటిని అదుపులో పొదుపుగా వాడుకోవడం మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మంచి రేపు ఉంటుందని గ్యారెంటీ ఉందా? లేదు. ఈరోజు స్నేహితులే కానీ రేపు బద్ధశత్రులు అవ్వచ్చు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఎవరికి వారే ఖచ్చితంగా నోటిని అదుపులో ఉంచుకొని పొదుపుగా మాట్లాడితే
ఖచ్చితంగా దేవునికి సాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం లూకాసు వార్తలో మరి ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇక్కడ మనల్ని ఏమని సంబోధిస్తున్నాడు? 4వ వచనం, నా స్నేహితులో. ఎవరిని సంబోధించడం మనల్ని? నా స్నేహితులో. ఏమర్థమైంది? ఎంత ప్రేమామూర్తి అయినా మనల్ని తన స్నేహితులుగా పిలుచుకున్నాడు. తన దాసులుగా కాదు, స్నేహితులుగా పిలుచుకున్నాడు. ఈ లోకంలో వివక్ష ఉందేమో, కానీ ప్రభువు దగ్గర ఎటువంటి పక్షపాతం చెప్పండి లేదు. ప్రభువు దగ్గర పక్షపాతం లేదు. ఈ లోకంలో వివక్ష ఉంది, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, కానీ ప్రభువు దగ్గర ఎటువంటి పక్షపాతం లేదు, వివక్ష లేదు. నా స్నేహితులు అని చెప్పాడు. ఆయన మనల్ని పిలుస్తూ నా స్నేహితులు. ఆయనతో స్నేహం చేసేవారు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆయన మారడు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, కానీ మనమే మార్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఆయనతో స్నేహం చేసేటప్పుడు ఆయన మారడు, మనమే మార్చుకోవాలి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మార్చుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది, ఆయనకి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడే. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. ఆయన మార్పు లేనివాడు. ఆయన ప్రతి దేవుని బిడ్డలారా, మనమే పాపులం, నీచులం, ద్రోహులం, అన్యాయస్తులం, స్వార్థపరులం, దుర్మార్గులం. మనమే మార్చుకోవాలి. ఆయనతో స్నేహం చేయాలంటే మనమే మార్చుకోవాలి. మనకు ఒక సామెత ఒకటి ఉంది, స్నేహం చేస్తే 6 నెలలు తిరిగి రాకమంది ఏమవుతారంట? వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఇంకో సామెత ఒకటి ఉంది, నువ్వు ఎవరితో స్నేహం చేస్తా చెప్పు, అసలు నువ్వేంటో నేను చెప్పేస్తా. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, అసలు నువ్వేంటో నేను చెప్పేస్తా. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభువుతో నువ్వు స్నేహం చేయాలంటే నువ్వే మార్చుకోవాలి. మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఆలస్యం చేయకుండా మార్చుకో. సమయం నీకు ఇచ్చాడు ఆయన, అవకాశం నీకు ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా మార్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు అది అదృష్టంగా భావించుకొని ఖచ్చితంగా మార్చుకొని ఆయనతో నువ్వు ఖచ్చితంగా స్నేహం చేస్తే నువ్వు దీవించబడతావు. ప్రభు అంటాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పుచున్నాను. అంటే స్నేహితుల మధ్య ఏముండవు? రహస్యాలు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో చాలా ఉంటాయి రహస్యాలు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య చాలా రహస్యాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కూడా రహస్యాలు ఉండొచ్చు, అన్నా చెల్లెల మధ్య రహస్యాలు ఉండొచ్చు, అక్క తమ్ముడు మధ్య రహస్యాలు ఉండొచ్చు, అక్క చెల్లెల మధ్య రహస్యాలు ఉండొచ్చేమో, కానీ స్నేహితుల మధ్య రహస్యాలు మనసు చెప్పి చెప్పుకుంటారు. హల్లెలూయా. కానీ వారి మధ్య రహస్యాలు ఉండవు. అది స్నేహం అంటే. అది రహస్యాలు లేనిదే స్నేహం. స్నేహం మధ్య కూడా రహస్యాలు ఉన్నాయంటే అది ఒరిజినల్ కాదు, అది డూప్లికేటే. అది ఒరిజినల్ కానే కాదు, అది డూప్లికేటే. అది అవసరం కోసం ఏర్పడిన స్నేహమే, స్వార్థం కోసం ఏర్పడిన స్నేహం అది. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభు మన నుంచి ఏమీ ఆశించలా, మనమే ప్రభువు నుంచి అనేకం ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు, నా స్నేహితులు అన్నాడు. మనమే ఆయనతో స్నేహం చేయాలంటే మార్చుకోవాల్సింది ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. వాయిదా వేయకుండా మార్చుకోవాలి. నువ్వు అంశలాగా బతకాలనుకుంటావు, ప్రభువుతో స్నేహం చేస్తే తప్ప నువ్వు అలా ఎప్పటికీ మారలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకనాడు పందికి కూడా ఒక ఆలోచన వచ్చిందంట, నేను కూడా అంశలాగా హ్యాపీగా బతకాలని. అంశ ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటుందంట. ఒకనాడు పంది కనిపిస్తే పందికాడికి వచ్చిందంట. పంది బావా ఎంతకాలం ఈ భూమి మీద ఉంటావు, నాతో కలిసి రావచ్చుగా అందంట అంశ. పంది కూడా నాకు ఆశ ఉంది, అవును ఎంతకాలం ఈ భూమి మీద ఉంటే నాకు కూడా ఆకాశంలో ఎగరాలని ఉంది, ఆకాశపు అందాలు చూడాలని ఉంది, నాకు ఆశ ఉంది, నేను కూడా రావాలని ఉంది, నేను కూడా వస్తాను. కానీ ఏం చెప్పమ్మా, అక్కడ బురదకుంటూ ఉంటుందా?
ఆకాశంలో అక్కడ కూడా పురుతుకుంటూ కోరుకుంటుంది పంది మొహందే. నీకు అర్థం కాల? ప్రభుతో స్నేహం చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా పక్కనే చల్లగా హాయిగా ఉండే బురదగొంట లాంటి స్వభావం ఎప్పుడు ఉంటుంది. అది మార్చుకోరు. ఈ పంది ఎప్పుడు కూడా బురదగొంటకు అలవాటు పడింది. చల్లగా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. బహుశా దానికి చూసేవాళ్ళకి అసహ్యంగా ఉండొచ్చు, కానీ దానికి మాత్రం హాయిగా ఉంటుంది ఆ పందికి. ఆకాశంలో నాకు కూడా ఎగరాలి, కానీ ఆకాశంలో బురదకుంటూ ఉంటూ వస్తా. ఆకాశంలో బురదకుంటూ ఉండదు, కానీ నువ్వు భూమి మీద ఉండలేని వదిలేసి వెళ్ళిపోయింది హంస. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ కొంతమంది లోపలికి వచ్చి కూడా మనసును హృదయాన్ని బురదగుంటగానే ఉంచుకుంటున్నారు, కానీ ఆ కడగబడిన హృదయంగా మాత్రం మార్చుకోవట్లేదు. ఆయనతో స్నేహం చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఆయన వల్లే ఆయనను పోలి నడుచుకోలేకపోతున్నారు. క్రీస్తును పోలి, చెప్పండి, క్రీస్తును పోలి మీరు నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఇక్కడ అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 5:1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పిల్లల వలె మనం ఉండాలి. దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఎన్నిసార్లు ఈ మాట వినబడి చెప్పండి? ఎన్నోసార్లు వినబడుద్ది, ఇంకా వినబడుద్ది. మనం ప్రాణంతో ఉంటే ఇంకెన్నిసార్లు వింటాం, కానీ మార్పు లేకపోతే మనం ఆయనతో స్నేహం చేస్తున్నామంటే ఆయన మనలాగా మారాడు, కానీ మనమే ఆయనలాగా మారాలి అని కోరుకునేవాడు ఆయన. హల్లెలూయా. ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక అమ్మాయిని ఒకసారి నువ్వు లేచినప్పుడమ్మా ఎట్లాగనేసి నువ్వు నాలాగా ముఖ్యమంత్రి అవ్వాలమ్మా అంటాడా? నిజం చెప్పండి. వాళ్ళ అబ్బాయిని పిలిచి నువ్వు నాలాగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలి అని మనసులో ఉంటుంది, కానీ నా కొడుకును మాత్రం మీరే ఎన్నుకుంటే అవుతాడు, నేను మాత్రం నిర్ణయం పైకి మాత్రం అట్లా అంటాడు. మీకు అర్థం కాల? పైకి మాత్రం అంటాడు, ఏమని? నేను కాదు ఎన్నుకున్నది, మీరు ఎన్నుకోవాలి, మీరు ఎన్నుకుంటే నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. కానీ ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నాకులాగా నువ్వు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి అని అనడం పొర్రపాటును కూడా ఆ మాట నోట రాదు. మనిషిలో అంతటి స్వార్థం ఉంది, మనిషిలో అంతటి స్వార్థం ఉంటుంది. కానీ ప్రభు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. నాలాగా నేను పరిశుద్ధులను, మీరు నా వలె పరిశుద్ధులుగా ఉండండి. ఇది ప్రభు కోరిన కోరిక. మీరు నాలాగా, నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండాలి. మట్టి మనిషికి మాత్రం ఈ మట్టి పొరల్లో బురద తప్ప ఇంకేం ఉండదు, స్వార్థం తప్ప ఇంకేం ఉండదు. ప్రతి దేవుని బిడ్డ ప్రభువులో మనకి మేలు చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఇంక వేరే ఆలోచన ఉండదు. ఆయన మనలాగా మారడం, మనమే ఆయనలాగా మారాలని కోరుకుంటున్నాడు ఆయన. మన స్థాయిలోకి ప్రతి దేవుని బిడ్డ మా ఆయన రాడు, మనమే ఆయన స్థాయిలోకి వెళ్ళలే అని కోరుకునేవాడు. ఒకసారి వచ్చా ప్రభు మనలాగా నరవతారిక లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ఉండు స్థలం మీరును ఉంటారు, నేను ఉండు స్థలంలో మీరును ఉంటారు. నన్ను పోలి నడుచుకోండి. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు ఏముంది? వీటి పేరేదైనా మీరు ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులు తగింది. అసలు పేరు కూడా ఎత్తకూడదు. ఏమెత్తకూడదు? జారత్వము కానీ, అపవిత్రత కానీ, లోపత్వమే కానీ వీటి పేరేది మీరు ఎత్తకూడదు అని ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో చూడండి. దేవుని ప్రజలు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో చూడండి. అసలు వీటి పేరేదైనా మీరు ఎత్తకూడదు.
ఇదే పరిశుద్ధులకు తగినది. మరియు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ బూతులైనను పోకరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు తగవు. ఏమర్థం అవుతుంది? 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడే. ఈ అధ్యాయంతో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. నా స్నేహితులు మీరు అంట ప్రభు. నా స్నేహితులైన మీతో చెప్పుచున్నాను. ఈ లోకములో వేషధారణతో కూడిన వారు ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా అంటే నిద్రలో కూడా అంత ఏమర్పాటు, అంతటి జాగ్రత్త మీరు తీసుకుంటే తప్ప మీరు నిలబడలేరు. మిమ్మల్ని నిలబడని ఎవరో. నువ్వు నీతిమంతుడివా? చూద్దాం నీ నీతి ఎంతకాలం ఉండదో చూద్దాం. నువ్వు యథార్థపురుడివా? అసలు నీ యథార్థత ఎంతకాలం ఉంటుందో చూద్దాం. యథార్థత ఎంతకాలం ఉంటుందో చూద్దాం అనేవాళ్ళే కానీ నువ్వు నీతిగా వంటిని నువ్వు ప్రోత్సహించేవాళ్ళు ఉండరు. మీకు అర్థమవుతుంది మీకు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, మీరు నా స్నేహితులు అని సంబోధించాడు ఆయన. స్నేహితుల కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టే అంతటి స్నేహం చెప్పండి లేదు. ప్రాణం పెట్టేంత స్నేహం లేదు. ఈ లోకంలో ప్రాణం పెట్టేంత స్నేహం ఉంటే మంచిదే, కానీ అంతటి స్నేహాలు ఈరోజు వెతికినా కష్టమే. కానీ ప్రభు మనల్ని స్నేహితులుగా ఎంచుకొని మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టినవాడు. ఆయన మనకి కావలసిన జ్ఞానయుక్తమైన ఉపదేశమును మనకి బోధిస్తూ, నేర్పిస్తూ, హెచ్చరిస్తూ మీరు ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి అని ప్రతిదినము ఆదేశిస్తూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నా స్నేహితులు మీరు కాబట్టి నా స్నేహితులు మీతో నేను ఏం చెప్తున్నానంటే మీరు దేవునికి భయపడండి. ప్రభు అన్నాడు, మీరు దేవునికి భయపడి శరీరాన్ని చంపేవారికి భయపడద్దు, దేహమును చంపేవారికి మీరు భయపడద్దు, కానీ ఆత్మను నరకములో పడద్రోయగల శక్తిమంతునికి మీరు భయపడండి. హల్లెలూయా. ఈనాడు ఒక మాంత్రికుడు అంటే భయం కదా. చెప్పండి, దేవునికి భయపడతామా మాంత్రికుడిని భయపడతామా? నిజం చెప్పండి. ఎగ్జాంపుల్ చేతబడి చేస్తున్నాడు, చేసేవాడు ఇటు వస్తున్నాడు అంటే చెప్పండి ఎంతమంది రోడ్డు మీద ఉంటారు? చేతబడి చేసేవాడు ఇటు వస్తున్నాడు అంటే అసలు ఎంతమంది రోడ్డు మీద ఉంటారు? భయం. నరకంలో పడద్రోయగల శక్తిమంతుడు వస్తున్నాడు, నీ ముందే ఉన్నాడు అంటే ఎంతమంది భయం? దేవుడు అంటే భయం ఉండదు. దేవుడు తప్ప అన్నిటికీ అందరికీ భయపడుతున్నారు. అందుకే అన్ని భయాలు మన సొంతం అవుతున్నాయి. మీకు అర్థం కాలా? అన్ని భయాలకు మనం లోబడుతూ ఉన్నాం. దేవుని భయం ఉంటే మనం దేనికని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు నరకములోకి ఈ ఆత్మను పోకుండా కాపాడే శక్తిమంతుడు కాబట్టి దేవునికి భయపడితే మనం ఇంకా దేనికిని ఎవరికిని ఎందుకును భయపడవలసిన అవసరం లేదు. ఏంటి చనిపోతే మన గమ్యం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, ఎప్పటికేం పోవడం తప్పదు. ఇది మన దేవ. ఇంతటి విశ్వాసం ఎవరికొని చెప్పండి. నేను చనిపోతే దేవుని యొద్దకు వెళ్తాను అనే విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? నాకు ఉంది అన్నా అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డరా, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పావురము వలె నిష్కపటులై, ఎక్కడ కూడా నోరు జారద్దు, ఎక్కడ కూడా నోరు పారేసుకోవద్దు, ఎక్కడ కూడా నోటికి తొందర వచ్చేటువంటి అవకాశం రానీయకుండా జాగ్రత్త పడండి. నోరు తొందరపడిందో జీవితం తొందరగా నవ్వులు పాలైద్ది, అపహాస్యం పాలైద్ది. నోరు తొందరపడకుండా నోటికి తాళం వేసుకున్న వారు ధన్యులు అవుతారు. హల్లెలూయా. ఎంత మౌనంగా బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? మౌనముగా ఉంటాడు. మూర్ఖుడు ఊరకయే ఆతురపడి మాట్లాడి ప్రాణానికి
ప్రమాదము తెచ్చుకుంటాడో అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. చివరిగా మరి ఒక మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఇక్కడ మరి ఒక మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడే. పరిసయ్యుల విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే నటించే వారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుంది మీకు? కుక్కలు అంటే ఈ కుక్కలా? ఇయా పాపం వీటి వల్ల పెద్ద ప్రమాదం ఉండదు, కానీ ఆ స్వభావం కలిగిన మనుషులు ఉంటారు చూడు, వాటి వల్ల చాలా ప్రమాదం. కుక్కకు ఉన్న జబ్బు ఏంటంటే కక్కిన దానిని చెప్పాలి తిరిగి మరలా ఇష్టపడి తింటదంట. ప్రతి దేవుని బిడ్డలారా, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. కొంతమంది రోడ్డు మీద పోట్లాడుతూ ఉంటారు, అసలు నాన్ స్టాప్ అన్నమాట, నాన్ స్టాపబుల్, అన్కండిషనల్. అసలు ఆ వాయిస్ కూడా గద్గద స్వరం అన్నమాట, ఎంత గట్టిగా వస్తుందో మాట. నేను అటువంటి సమయంలో ఆ వారిని అలా చూస్తూ ఉంటా. అప్పుడు ఇది ఉంటుంది చూడు, అంటాడు చూడు, అది కనిపిస్తూ ఉంటుంది. మీకు అర్థం కాల? ప్రతి దేవుని బిడ్డలారా, కొంతమందికి కరిసే స్వభావం ఉంటుంది. వారితో పోయేది కాదు, ఇతరులను కూడా నేను కాదు నాతో పాటు వారు కూడా మునగాలి అన్న స్వభావం కొంతమందిది. నేనే సావడు వారు కూడా సావాలన్నట్టుగా. ప్రతి దేవుని బిడ్డలారా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మనకు ఒక సామెత, కుక్క కరిస్తే ఇన్నెలు పత్యం చేయాలి విజయ. అబ్బాయి ఎవరో చెప్పారు 6 నెలలు పత్యం చేయాలి. అసలు కరిపించుకోవడం ఎందుకు, పత్యం చేయటం ఎందుకు? ప్రతి దేవుని బిడ్డలారా, అసలు కరిపించుకోవడం ఎందుకు, పత్యం చేయటం ఎందుకు? కుక్క అక్కడ ఉంది, కొంచెం దూరంగా పోతే మంచిదిగా, దగ్గరికి ఛాయ్ అంటే అదేం చేసింది, మీదబడి కరిచింది. దాని దగ్గరికి వెళ్ళటం ఎందుకు, కరిపించుకోవడం ఎందుకు? అట్లాగే ఇటువంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు ఉంటారు. దూరంగా ఉండండి. మనకు పెద్దలు ఒక మాట అన్నారు, తినటానికి చెప్పండమ్మా ముందుండాలి, పోట్లాట్లకే వెనకుండాలి. మన రివర్స్, మన బండి ఏంటి తింటేటప్పుడు ముందుండాలంట, పోట్లాటికి వెనకుండాలంట. లేదు మేము రెడ్డిని బ్యాలెన్స్ చేసుకుంటాం, అవసరమైతే దేనికైనా సై అనే విధంగా ఉండకు, అది మనకు తగింది కానే కాదు, అది మనకు తగింది కాదు అన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పోట్లాటల్లో దేవుని బిడ్డలు కనపడకుండా ఉండునుగాక, అక్కడ లేకుండా ఉండునుగాక. ఎందుకంటే పోట్లాట ఊరికినే వస్తుంది, డబ్బులు పెట్టి కొన్న కాదు, ఊరికినే వస్తుంది పోట్లాట. జగడం ఊరికినే వస్తుంది, జగడము కలహారంభము నీటి కట్టిన పుట్టు ఊట. తెలివి గలవారు అటువంటి వాటికి దూరంగా ఉంటారు. తెలివి తక్కువ అందులో ఇరుక్కుపోతారు, అంతే, ఊబిలో మునిగిపోతారు. పోట్లాట ఇంట్లో భర్తతో మాట్లాడుతున్నా సరే, భార్యతో మాట్లాడుతున్నా సరే, పోట్లాట వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఒడ్డుకు వెళ్ళిపోవాలి, మునిగిపోకూడదు, అందులో దూకి అన్నట్టుగా ఉండకూడదు. అర్థమవుతుంది మీకు? ప్రతి దేవుని బిడ్డలారా, దూరంగా ఉండండి, పోట్లాట దూరంగా ఉండండి. కుక్కలకు అన్నం పెడితే ఏం చేస్తాయి? కుక్కలకు అన్నం పెడితే ఏం చేస్తాయమ్మా? ఇస్తరాకులు పెట్టాం, వడ్డించిన విస్తరి. కుక్కలు ఏం చేస్తాయి? నేలపాలు చేస్తాయి. అంటే అవి తినవు, పక్కన దాన్ని తిని. కొందరు మనుషుల స్వభావం అదే, వాడు బాగుపడు తినేవాడు తినడు, తినేవాడిని తినడు, వాడి స్వభావాలు అవి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, నీవు తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి ప్రభు అంటున్నాడు. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. నేను ఈ దారిని వెళ్తున్నాను, అక్కడ కుక్క ఉంది, ప్రభు చూసుకుంటే అని వెళ్ళబాకండి. మీకు అర్థం కాలే? హల్లెలూయా. అక్కడ సింహం ఉంది, కనబడి సింహం కనబడి ఏం చేయాలి నువ్వు? హల్లెలూయా స్తోత్రం ప్రభువా, నీకు సమస్తం సాధ్యమే, ఆ సింహాన్ని నువ్వే చూసుకోవాలి, దాని పక్కకి వెళ్ళబాకండి. ఏం చేసి సింహం? మీకు అర్థం కాల?
నీవు తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకో. నీకు తెలియకుండా వచ్చే మీద బట్టి అప్పుడు ఆయన చూసుకుంటాడు. అంతేగాని అక్కడ సింహం ఉందని, కుక్క ఉందని నీకు తెలిసి కూడా అట్టే వెళ్ళిపోయి హై అన్నావో దేవుడు ఏం చేయడం? దేవా నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అయ్యా, నాకు ఇంత ప్రమాదం వస్తే అసలు ఆ ప్రమాదాలకు వెళ్ళమని చెప్పింది ఎవరమ్మా అంటాడు దేవుడు. అంతే. హల్లెలూయా. అసలు ఆ ప్రమాదాలకు వెళ్ళమని చెప్పింది ఎవరమ్మా? దేవుడు సాయం చేస్తాను అనుకున్నా, దేవుడు ఇలా చేస్తాను అనుకోలా. దేవుడు సాయం చేస్తాను నువ్వు అనుకున్నావు, దేవుడు సాయం చేస్తాను నేను చెప్తే అప్పుడు నువ్వు అందులో దిగు. మీకు అర్థం కాలా? హల్లెలూయా. అప్పుడు నాన్న అంటా ఉన్నాడు, పేకాటికి వెళ్తే డబ్బులు పోగొట్టుకుంటే అది ముఖం ఎట్లా ఉంటుందంట? పేకాటికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటే ముఖం ఎట్లా ఉంటుంది? వెలిగిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చి దేవుడు ఒక చిన్న చూపు చూసిండు, ఈరోజు కూడా డబ్బులు వత్తుకున్న ఇయ్యాలకు పోయాని. దేవుడు నేను పేకాట ఆడమన్నాడా? అసలు నీ పొరుగువాని సొమ్మును ఆశించవద్దు అని చెప్పింది వాక్యం. హల్లెలూయా. నీ పొరుగువాని సొమ్ము ఆశించొద్దు. అన్నయ్య ఏం చేస్తాము, ఆయన బెట్టికి పెట్టాడు అన్నయ్య, డబ్బులు వడ్డిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎత్తరకుండా కన్నీరు కార్చి ప్రార్థన చేశా. దేవుడు నిన్ను బెట్టికి పెట్టమని చెప్పాడా? దేవుడు నిన్ను బెట్టికి కాయమని చెప్పాడమ్మా. దేవుడు నీకు సాయం చేస్తానికే దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగువాని సొమ్ము చెప్పలే ఆశించొద్దు. దేవుడి మీద నేరం వేయబాకండి ఎప్పుడు కూడా. నువ్వు ఏ పని చేసినా ఇది దేవుని వాక్యానుసారమైన ఆలోచన చేయి, ఇది దేవుని చిత్తమైన ఆలోచన చేయి. దేవుని మీద ఎప్పుడు కూడా నువ్వు నేరం వేయొద్దు. అసలు నేను పేకాటికి వెళ్ళమని ఎవరు, బెట్టింగ్ని గాయమని చెప్పింది ఎవరు? దేవానికి స్తోత్రం. ఇంత నష్టం వచ్చిందని కళ్ళలో కూడా అనుకోలేదు అయ్యా. నువ్వని తప్పిస్తావు, నువ్వే నొప్పి కింద పడేస్తావు కన్నా, ఇంత కింద పడేసేవింది అయ్యా. అప్పుడు వచ్చి దానికి మూలుగు దేవుడు చెప్పాడు నీకు చేయమని. దేవుని ఆజ్ఞలు నువ్వేం వింటున్నావు? దేవుని మీద అక్కడ కుక్క ఉంది దూరంగా పో, అక్కడ సింహం ఉంది దూరంగా పో, పాము ఉంది ఏం చేస్తావు? దేవానికి స్తోత్రం. పాములు ఎత్తు పట్టుకోమని చెప్పి కదా నేను వెళ్తున్నాను అయ్యా అనేసి దాన్ని ఎత్తు పట్టుకోబాకు. మీకు అర్థం కాల? బైబిల్లో ఉంది మీరు పాములు ఎత్తి పట్టుకుంటాను అలాగనేసి దేవుని సూత్రం బైబిల్లో కానీ దాన్ని ట్రై చేయబాకు. ఆ సందర్భాలు వేరే, అవి ఆ సిచ్యువేషన్స్ వేరే అయ్యాయి. దేవుని మీద ఎప్పుడు కూడా నేరం అయ్యొద్దు. అది వచ్చి మన మీద పడిద్ది ఆ రాయి. నువ్వు వాక్యానుసారంగా వెళ్ళు, నువ్వు వాక్యానుసారంగా వెళ్ళు, నువ్వు వాక్యానికి కట్టుబడి ఉండు. దేవుడు ఆకాశపు ద్వారాలు తెరుస్తాడు, తెరుచునగాక. ఆమె దేవుడు తెరుస్తాడు, దేవుడు తెరుస్తాడండి. అత్యాశగా పోవద్దు. మనది కాని దాని మీద ఎప్పుడు కూడా మనసు పెట్టద్దు, మనది కాని దాని మీద ఆశ పెట్టుకోవద్దు. మనం అంటాం ఊరికినే వచ్చింది అమ్మా, చెప్పాలి ఊరికినే వచ్చింది, ఊరికినే పోద్ది మనకు తెలుసు. కానీ ఆశ మాత్రం సావదు, అంతేనండి. ఆశ మాత్రం సావదు. ఊరికినే వచ్చింది ఊరికినే పోద్ది, ఎట్టొచ్చింది అట్టే పోద్ది. ఆశ అది మాత్రం సావదు. అన్ని మాటలు మనయ్యే, డబుల్ డ్యూయల్ రోల్స్ మనయ్య. అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. నవ్వులు పాలవద్దు, అపహాస్యం పాలవద్దు. నిండు కుండగా ఉందరుగాక. ఆమేన్. నిండు కుండగా, తొనకని కుండగా ఉండాలి, తొనకని కుండగా ఉండాలి. చచ్చినా ఏనుగే చెప్పండి, చెప్పాలరా మీరు. చచ్చినా ఏనుగే ఏంటమ్మా సామెత ఏంటమ్మా? అమ్మా ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వెయ్యానంట. మీకు అర్థం కాదు. ఏం సచ్చినా వెయ్యి అంటే బతికినా వెయ్యి ఏంటమ్మా? ఏనుగు సచ్చినా వెయ్యానంట, బతికినా వెయ్యానంట. ఏంటమ్మా అది అర్థం? మీకు అర్థం కాల. ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అంటే కొన్నిటికి చచ్చిపోయినా విలువ తగ్గదు అని, చచ్చిపోయినా విలువ తగ్గదు. అలా మన జీవితాలు ఉండనుగాక. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ ఆలోచన ఓందాగా ఉండాలి, విలువగా ఉండాలి. దిగజారిపోయేది ఉంటే జీవితమే దిగజారిపోద్ది. ఓందాగా ఉంటే ఖచ్చితంగా నువ్వు మెట్టు నుంచి మెట్టుకు పైకి ఎక్కుతూ ఉంటావు, ఎగబాగుతూ ఉంటావు, ఎగబాగుతూ ఉందువుగాక. ఏసేపు వలె ఫలించుదువుగాక. ఆమె కుక్కల విషయమై జాగ్రత్తగా ఉన్న, దుస్తులైన పనివారి విషయమై, దుస్తులైన పనివారు
వాళ్ళ విషయం కూడా చేస్తున్నా చూద్దాం, అసలు నువ్వేంటో నువ్వు బతుకొని చూద్దాం అనేసి కొంతమంది మేసాలే మళ్ళీ అసలు వాడు దుష్టుడు అనుకుంటే మనకు ఒక సామెత ఒకటి ఉంది, కుక్క జోలిపోతే ఏమవుద్దమ్మా శ్రావణి? కుక్క జోలిపోతే ఏమవుతుంది? అబ్బాయి మీరు చెప్పాలి, అందం పెరిగిద్దా అంటే దుష్టుడు నీకు తెలుసు కదా, అసలు ఆ నోట్లో నోరేమని చెప్పిందారు నీకు? అంటే దుష్టుడు నువ్వు దూరం పారిపోవని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. ఇంకొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తే ప్రభు అంటాడు, దుష్టుడు నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించి అంటాడు. ఎందుకు? ఆ చెంప దెబ్బతో అయిపోద్ది, కానీ వాడు జోలికి వెళ్ళావో అసలు ప్రాణమే పోద్ది, చెప్పలేము. మీకు అర్థమైందా? అసలు ప్రాణమే పోవచ్చు, నష్టం ఇంకా ఎక్కువ నష్టం జరగవచ్చు. కాబట్టి దుష్టుడు అని తెలిస్తే, వాడు దుష్టుడు, వాడు మూర్ఖుడు అని తెలిస్తే దూరంగా ఉండవు. వాడు జోలికి వెళ్ళమాకు. వాళ్ళు ఎలాంటి మీద మొలకంపలో దూకొడితే ఏమవుద్దమ్మా? మొలకంపలో దూతే కొత్త బట్టలు వస్తాయా? అబ్బాయిలు చెప్పాలి, మొలకంపలతో కొత్త బట్టలు చేసావా? కొత్త బట్టలు ఉన్న బట్టలు చినిగిపోతాయి. కుక్క జోలిపోతే చక్కదనం పోతుంది అన్నట్టుగా ముళ్ళకంపులో దూకొద్దు. అడు దుష్టుడు అని తెలిసినప్పుడు ప్రతి దేవుని బిడ్డలారా వెళ్ళొద్దు, పోట్లోకి వెళ్ళబోకు, ఎడంగా ఉండు. చేతనైతే అక్కడ బైబిల్ పావురం వలె నిష్కపటులు, పాము వలె వివేకము కలిగి. ఆడు దుష్టుడని తెలిసినప్పుడు ఆడి గుర్తుపెట్టుకే మాట మీరు తెలుసుకోవాలి. వాడి ద్వారా ప్రమాదం ఉంది, వాడి ద్వారా నష్టం ఉంది అని మీకు తెలిస్తే వాడితోనే మీరు మంచిగా ఉండాలి. మీకు అర్థమైందా? అయ్యా బాగున్నావమ్మా పక్క వెళ్ళిపోతాయి. వాడి ద్వారా ప్రమాదం ఉంది, వాడు మూర్ఖుడు, వాడు దుష్టుడు అని తెలిసినప్పుడు, వాడి ద్వారా మనకి నష్టం వస్తుంది తెలిసినప్పుడు వాడితో మంచిగా ఉండి, అయ్యా బాగున్నావా, అమ్మాయి బాగుందా, పిల్లలు బాగుందా అని పలకరించి పక్కకి వెళ్ళిపో. నేర్చుకుందరుగాక. వివేకము కలిగి ఉండండి. పాము వలె వివేకం, పావురము వలె చెప్పండి. దుష్టుడని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా మీకు? అలాగనేసి అందరినీ దుస్తులుగా భావించబాకండి. అలాగని అందరిని దుస్తులుగా భావించకూడదు. హల్లెలూయా. దుస్తులు అలా పాపాత్మ దొరకపో అనపక కొనుక్కోబాకండి. ప్రేమలు తగ్గిపోతాయి. ఇంకొక ఆజ్ఞ ఉంది, నిన్ను వలె బ్యాలెన్స్ చూసుకోండి. బ్యాలెన్స్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అందరిని దుస్తులుగా చూడబాకండి, అందరినీ పాపాత్మ చూడబాకండి. అది కూడా తప్పే. నిన్ను వలె నీ పొరుగు వారిని నేను ఎంత ప్రేమించుకుంటున్నావో వారిని ప్రేమించు. వారి అభిప్రాయాన్ని గౌరవించు, వారి జ్ఞానాన్ని గౌరవించు, వారి తెలివితేటలు గౌరవించు, వారు చేసే పనిని గౌరవించు. అందరినీ దుస్తులుగా చూడకూడదు, అందరినీ పాపాత్మ చూడకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దుష్టుడికి దూరంగా పారిపోరు కూడా బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని కొన్ని సందర్భాల్లో ప్రభువే దేవాలయంలో ఏముంది బైబిల్లో? దాగి ఉండెను. దాగి ఉండే కాలం వచ్చి దాగి ఉండాలి. అసలు చూసుకుందారా అని అంటుకుంటే నష్టమే, నవ్వులు పోలవటమే. కొన్ని సందర్భాలు దుస్తులు ప్రబలమగున్నప్పుడు నీతిమంతులు దాగి ఉండే కాలం వచ్చినప్పుడు నీతిమంతుడు ఖచ్చితంగా దాగి ఉండాలి. కానీ అసలు చూసుకుందాం, నువ్వెంతో నేనెంతో చూసుకుందాం అన్నట్టుకు వెళ్తే ఉన్నది పోయే, ఉంచుకుంది పోయే అన్నట్టుగా. సొమ్ము పోయే, డేవిడ్ ఎంతనా? సొమ్ము పోయే, అవా పోయా, బొవ్వా పోయే, అన్నీ పోయే, అంతా నేలపాలైపోతుంది. కాబట్టి ఇవన్నీ మనం అందరం రొటీన్గా ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం, కానీ వాస్తవ జీవితంలో ఎందుకు మనము గ్రహింపు కలిగి ఉండలేకపోతున్నాం? కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏమర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, సమాజంలో వేషధారణ నడుస్తూ ఉంది, దుష్టత్వం నడుస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, గ్రహింపు కలిగి ఉండండి, చాలా చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి, దేవుని వాక్యానికి లోబడి ఉండండి. దేవుని కాపుదల భద్రత మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.